అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నవమి పునర్వసు నక్షత్రం సందర్భంగా కరీంనగర్లో పలు ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా రాముని కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. మహానవమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంధ్య ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందాం. ఆయన అభిప్రాయం కూడా ఒకసారి తెలుసుకుందాం మనకి సంబంధించి. ఎందుకంటే ఈ దఫా ఒక నూతనంగా భావించవచ్చా? అయోధ్యలో రామ మందిరం యొక్క స్వప్నం సాకారమైంది. ఈ కళ్యాణం ఎట్లా చూడొచ్చు? శ్రీరాముని కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. ఈసారి ప్రత్యేకంగా 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులందరూ ఎదురుస్తున్నటువంటి రామ జన్మస్థలం, రాముడి జన్మ స్థలంలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మించుకోవాలని చెప్పి ఎదురుస్తున్న తరుణంలో ఆ కళ సాకారమైంది. కాబట్టి ప్రతి గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో, ప్రతి దేవాలయంలో కూడా ఇలా సీతారాముల వారి కళ్యాణాన్ని ఒక ఘనమైన పద్ధతిలో అందరు కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఏ విధంగా వివాహ మహోత్సవం అయితే చేసుకుంటారో అట్లా కలిసిమెలిసి అందరూ కూడా ఇలా ఈ పండుగ వాతావరణంలో, ఒక ధార్మిక వాతావరణంలో ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు. ఒక మంచి వాతావరణం ఇలా దేశవ్యాప్తంగా నెలకొంది. చిన్న పెద్ద అనే తేడా లేదు. జై శ్రీరామ్ అనేటువంటి మాట మారుమోగుతుంది. రామ మందిర కళ సాకారమైన తర్వాత ఈ దశగా కొత్తగా అంటే ఇప్పుడే నూతనంగా వచ్చిన రామ నవమి అని చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్లా భావించవచ్చు? మీరు ఏ విధంగా భావిస్తారు? రేపు నేను గతంలో ఉండే ఇప్పుడు మీరు 22nd రోజు రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూడండి, అక్షింతల కార్యక్రమం చూడండి. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగిన కార్యక్రమం. అక్షింతల కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు చాలా మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని దేవాలయ కమిటీలు పాల్గొన్నాయి. అన్ని బస్తుల వాసులు పాల్గొన్నారు. ఈ రాముల వారి కళ్యాణం కూడా అక్షింతల కార్యక్రమం తర్వాత, అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత ప్రజల లోపల ఈ ఆలోచనకి ఎక్కువైపోయింది. కాబట్టి ఎక్కడ కూడా అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయింది, ఒక సక్సెస్ అయినాం, మన కళ సాకారమైంది. కాబట్టి ఈసారి ఎట్టి బస్సులో శ్రీరామ నవమి ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలి, అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని చెప్పి అందరు కూర్చోవడము, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడము. గతంలో చాలా ప్రాంతాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరగకుండా కూడా ఈసారి జరుపుతా ఉన్నారు. ఇలా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగని గ్రామం లేదు, జరగని ప్రాంతం లేదు, బస్తీ లేదు. అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం. చిన్న పెద్ద, ముసలి ముత్తుగా తేడా లేకుండా, ఈ కులము ఆ కులము, ఈ వర్గము ఆ వర్గం తెలియకుండా అందరు కలిసిమెలిసి నిర్వహించుకుంటూ ఉన్నారు. మంచి వాతావరణం. ప్రజల లోపల ఒక ఐక్యత అనేది వచ్చింది. దీనివల్ల అందరం కుటుంబాలకే కలిసి ఉండాలి అని చెప్పించి ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆర్టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, హిందూ బంధువులందరూ కూడా పవిత్రమైనటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారామచంద్ర వారు మీ అందరికీ ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పి, మీ కష్టాలన్నీ తొలగే విధంగా, మీరు ప్రశాంతమైన వాతావరణంలో నిత్య జీవితం గడిపే విధంగా, మీరు అనుకున్న ఆశయాలు లక్ష్యాలు చేరే విధంగా ఆ సీతారాముల వారు మీకు ఆశీర్వాదం అందించాలని చెప్పి, మీకు అండగా ఉండని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామ మందిరం కళ అయోధ్యలో సాకారమైంది. అయిన తర్వాత ప్రతి దగ్గర కూడా అందరూ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో వచ్చినటువంటి శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు అనేది ఒక నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో అంగరంగ వైభవంగా హిందూ బంధువులందరూ ఐక్యంగా జరుపుకుంటున్నారు అని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ ఐక్యత అనేది కొనసాగాలి. ప్రత్యేకత ఉంది. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంది అని చెప్పి అభిప్రాయాన్ని ఎంపీ బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.